తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు హుటాహుటిన కొద్ది గంటల సమయంలోనే నేరుగా విశాఖపట్నం చేరుకోవడం, ఆ ప్రాంతాలను పరిశీలించడం, క్షతగాత్రులు బాధిత కుటుంబాలతో మాట్లాడడం, వాళ్ళకి ధైర్యం నింపడం, ₹1 పరిహారం ప్రకటించడం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఈ రోజు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నది అసలు అక్కడ వెళ్ళలేదు. కేంద్ర మంత్రి ఢిల్లీ నుండి 6 గంటల్లో విశాఖపట్నానికి చేరుకున్నారు. కానీ కేంద్ర మంత్రి వచ్చేంత వరకు కూడా రాష్ట్ర మంత్రి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి 3 రోజులైనా వెళ్ళలేదు. మంత్రి నారా లోకేష్ వెళ్ళడానికేమో మరుసటి రోజు వెళ్ళారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంఘటన జరిగిన మరుసటి రోజు వెళ్ళినటువంటి పరిస్థితి. సో కేంద్ర మంత్రి ఢిల్లీ నుండి వచ్చినా సరే నిరంతరం ప్రత్యేక విమానాల్లో పర్యటించేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాని అసలు వెళ్ళడానికి తీరిక లేదు. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మరుసటి రోజు వరకు కూడా వెళ్ళడానికి తీరిక లేని పని. సో వీళ్ళు బాధ్యత రాహిత్యం అనేది చాలా స్పష్టంగా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందించి వైఎస్ జగన్ స్పందించిన తీరుగానే ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏ విధంగా స్పందించారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యే మొదలుకొని స్థానిక ఎంపీ మొదలుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించింది రెండింటినీ చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఎంత బాధ్యతారహితంగా ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పడానికి ఈ స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు స్పందించకపోవడం ఒకటి, ఆలస్యంగా స్పందించడం ఒకటి అయితే తీరా వచ్చిన చేయడం, కార్మికుల మరణాలను అవమానించడం, కార్మిక సంఘాలను అవమానించడం, స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులను అవమానించడం, స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మరింత ప్రశ్నార్థకంగా మార్చడం అనేది ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాలన్నీ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల, వ్యవహరించిన తీరు పట్ల, మంత్రుల అహంకార పూరితమైన వ్యాఖ్యల పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తాం. ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించాలి ఇక్కడ సతీష్. గతంలో ఈ ఎల్జీ పాలిమర్స్ విషయంలోనే నిజంగా ఎవరన్నా ప్రశ్నించే లోపే నిజంగా వేలెత్తి చూపలేని విధంగా అప్పుడు స్పందించిన తీరు, ఎవరిని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకరినే ప్రశ్నించే జనసేన నాయకుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రశ్నించడానికి తావు లేకుండా జస్ట్ దుర్ఘటన జరిగిన కొంత వ్యవధిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరుని మొత్తం యావత్ ప్రజానీకం చూసింది. ప్రస్తుతం 2 రోజులు గడుస్తోంది, ఒక క్లారిటీ లేదు. సో ఏ రకంగా కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్న భరోసా లేదు. ఒక ఉద్యోగం ఇస్తారా, లేకపోతే ఎంత పరిహారం ఇస్తారు, ఎంత ఇప్పిస్తారు అనే ఒక కామెంట్ లేదు. పైగా నిన్న జరిగిన పరిణామాలు ఎలా చూడాలి సతీష్? ఖచ్చితంగా ఆందోళన అన్ని వర్గాల్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా కార్మికులు నిన్న వాళ్ళు అవమానించినటువంటి తీరు కానీ, కార్మిక సంఘాలు ఏం కోరుకుంటూ ఉన్నాయి, కార్మికులు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటాలు ఏ దశలో ఉన్నాయి, ఆ పోరాటాల తర్వాత ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఈ అన్ని అంశాలపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చాలా స్పష్టంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి సంఘటనలో గతంలో, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉండేటప్పుడు ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. సంభవించినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా కార్మికులకు అండగా నిలబడుతుంది, ఏ విధంగా క్షతగాత్రులకు అండగా ఆదుకుంటుంది, ఏ విధంగా తక్షణ ఇమీడియట్ రియాక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందన్న అంశానికి సంబంధించి మాత్రం చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఎక్కడ అటువంటి ప్రమాదాలు జరగకుండా అనేకమైన సోషల్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ప్రత్యేకమైనటువంటి అధికార బృందాలు నియమించి అన్ని పరిశ్రమల్లో కూడా కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకున్న పరిస్థితి. ఎల్జీ పాలిమర్ సంఘటన తర్వాత మళ్ళీ అటువంటి పెద్ద సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిశ్రమల్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న పరిస్థితి ఐఏఎస్ అధికారులతో కమిటీ. కానీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాలు అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గతంలో కూడా ఇదే విశాఖపట్నంలో పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించినా సరే ఇప్పటికీ కూడా కార్మికుల భద్రత చర్యలు ఇది సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్ లోనే కార్మికులకు భద్రత పరిస్థితులు నెలకొన్నాయి. సో సేఫ్టీ అనేది ఏదైతే కార్మికులకి సంబంధించిన ప్రమాణాలు ఇతర పరిశ్రమల్లో, ప్రైవేట్ పరిశ్రమలు ఇంకెంత ఘోరంగా ఉన్నాయన్నటువంటి ఆందోళన ఉంది. సో ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కాదు, ప్రైవేట్ లో ఉన్నటువంటి పరిశ్రమలో కూడా పనిచేసేటువంటి కార్మికులు ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఈ రోజు తీవ్ర ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి.
ఒకవైపు ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి అక్కడ ఉన్నటువంటి బాధితులకి అండగా నిలవడమే కాదు, మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇక్కడ అసలు ముఖ్యమంత్రి స్పందించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన ఇప్పటి వరకు ఈ ప్రమాదానికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన మినహా కనీసం అతను స్పందించలేదు, మాట్లాడలేదు, అక్కడ బాధిత కుటుంబాలకు అండగా నిలవలేదు, వాళ్ళకి ఇదే ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు, ఆ కుటుంబాలకు పరిహారం ప్రకటించలేదు. స్టీల్ ప్లాంట్ ఏదైనా ఒక ఇండస్ట్రీలో ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇండస్ట్రీ ఏవైతే కాంపన్సేషన్ ఇస్తుందో ఆ తరహాలో స్టీల్ ప్లాంట్ ఇచ్చేటువంటి కాంపన్సేషన్ లేదు, స్టీల్ ప్లాంట్ ఇచ్చేటువంటి పరిహారాలు మినహా ఇతర ఏ అంశాలు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుండి కనీసం ప్రకటించకపోవడం అన్నది స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కార్మికుల పట్ల ఎంతటి నిర్లక్ష్యం ఉందో, ఎంతటి చిన్నచూపు ఉందో ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన రాకపోయినా అనఫీషియల్ సీఎం వచ్చారు కదా అనే భావన అనుకోవచ్చా? అనఫీషియల్ సీఎం గా నారా లోకేష్ పర్యటించారుగా. అంటే వాస్తవానికి అదే ఉద్దేశంతోని ముఖ్యమంత్రి సీఎం లేకపోయినా ఇద్దరు డీసీఎంలు, ఒకరు డిప్యూటీ సీఎం, ఇంకొకరు డీఫాక్టో సీఎం గా ప్రతిపక్షాలు పిలుస్తా ఉంటాయి. సో ఇద్దరు డీసీఎంలు వెళ్ళినప్పటికీ కూడా ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా నారా లోకేష్ ని పంపించింది ఆ ఫ్యూచర్ లీడర్షిప్ ని మేము ఎస్టాబ్లిష్ చేయడం కోసం, మైలేజ్ తెచ్చుకోవాలి, ప్రజల్లో బాగా మమేకమయ్యారని చెప్పేటువంటి ప్రయత్నం చేసుకోవడం కోసం చాలా ప్రయత్నం చేశారు. తీరా చూస్తే నారా లోకేష్ వెళ్ళి అక్కడ మొత్తం తన అహంకారం మొత్తాన్ని ప్రదర్శించడం, కార్మికులను అవమానించడం, కార్మిక సంఘాలను అవమానించడం, వాళ్ళ పట్ల పరుష పదజాలను వినియోగించడం, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదు కదా అంటూ, అసలు అంటే చనిపోయిన వాళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, చనిపోయిన కుటుంబాలు మాత్రమే ప్రభుత్వాన్ని నష్టపరిహారం అడగాలన్నటువంటి ధోరణి, ఆ మాట్లాడినటువంటి అహంకారపూరితమైన మాటలు ఒకవైపు. ఇంకొక వైపు వెళ్ళినటువంటి మరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన వ్యవహార శైలి తిరిగి కార్మిక సంఘాలనే, కార్మికులు కష్టాల్లో ఉన్నారని వెళ్ళి తిరిగి కార్మిక సంఘాలను అక్కడ విమర్శించి రావడం అన్నది, ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టూ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేయడం అనేది సాధ్యంగానే చేసే అలవాటుగా మార్చుకున్నారు. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత వీళ్ళు దేనికి వచ్చారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి స్పందించకపోవడం, రాకపోవడం ఒక తప్పు అయితే, వెళ్ళినటువంటి ఇద్దరు మంత్రులు లోకేష్ గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఇద్దరు కార్మికులు కించపరిచేలాగా వ్యవహరించడం, కార్మికులకి మరింత అన్యాయం చేసేలాగా, ద్రోహం చేసేలా వ్యవహరించడం పట్ల మాత్రం తీవ్రంగా కార్మికులు రగిలిపోతున్నారు. సో మనం చూస్తున్న విజువల్స్ తో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది, రెండు ప్రమాదాలు జరిగినటువంటి తీరుని వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. అక్కడ భద్రతా ప్రమాణాలు ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి, భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఎందుకు వలన తగ్గిపోతున్నటువంటి పరిస్థితి, కార్మికుల భద్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో వీటన్నిటిని కూడా ఉన్నటువంటి కార్మిక సంఘాల ప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరిస్తూ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత అక్కడ సమస్యలన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో స్పందించున్నారు. అంటే ఇలాంటి పర్యటన కూడా అడ్డుకునే ప్రయత్నం చేయాలా సతీష్? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో మనం చూసాం, ఆయన పర్యటన ఆలస్యం కావాలనో లేదంటే అతన్ని అవమానించాలనో, మొత్తానికి అవాస్ పాలైంది మాత్రం ప్రభుత్వమే కదా ఈరోజు. సో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి హోదాలో పంపించాల్సిన ఎగ్జిట్లో కాకుండా కామన్ అరైవల్స్లో పంపించడం ద్వారా ఇబ్బంది పడింది తోటి ప్రయాణికులు, అలాగే ఆలస్యం, అలాగే అక్కడ గందరగోళ పరిస్థితి. ఏ రకంగా చూడాలంటారు?